సో ఇప్పుడు యాక్చువల్గా ఈ రోజు స్కిన్ కేర్ అంటే బ్యాంకింగ్ లో ఆపరేషన్స్ అనేది ఎలా ఉంటుంది అది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఏంటి అంటే ఎన్పిఏ పవర్ వస్తే వాడికి లోన్ వస్తుందా రాదు అనేది ఎలా ఉండాలి. ఇంకోటి నైరేట్ నుంచి ట్రైనీ అనేది లోన్ కోసం వస్తారు. సో దీంట్లో పాత్రలు ఏంటంటే నా పాత్ర బ్యాంక్ మేనేజర్, మౌనిక పాత్ర అకౌంటెంట్ కమ్ ఫీల్డ్ ఆఫీసర్. మన రాంబాబు గారు ఏంటంటే ఆ బ్యాంక్కి చాలా పెద్ద కస్టమర్, ఎన్నో సంవత్సరాల నుంచి ఒక డిపాజిట్ ఉన్న కస్టమర్. వినయ్ నుంచి మన నైరేట్లో ఉన్న ట్రైనింగ్, ఇంకా వీళ్ళు నలుగురు నుంచి కస్టమర్స్. నాగరాజు మెయిన్ కాబట్టి పాటు ఏంటంటే చాలా ఇంటెలిజెంట్ బిజినెస్, చాలా తెలివైన బిజినెస్. Good morning, sir. ఎవరైనా రేషన్ కార్డ్ పెట్టారు ఇక్కడ? మీ క్యాష్ అమౌంట్ చెక్ చేయమంటున్నారా? మీ క్యాష్ అకౌంట్ 17,700. సార్ చెప్పండి. ఓకే సార్. సరే సార్. ఎందుకంటే మన స్టాఫ్ కూడా ఒక లీవ్ లో ఉన్నారు. ఓకే సార్. సో మొత్తం చూస్తున్నాం. సరే 17,700 ఉంది. మీరు క్యాష్ తీసుకోవచ్చు. అక్కడ క్యాష్ కౌంటర్ ఉంటుంది, విత్డ్రా ఫామ్ తీస్తే మీకు అకౌంట్ లో నుంచి డబ్బులు తీసిస్తారు. ఓకే. ప్లీజ్ జగతి ఓకే అండి, చెక్ చేస్తాను. అకౌంట్లో డబ్బులు పడ్డాయండి, చూస్తాను. అకౌంట్లో డబ్బులు పడ్డాయి కానీ మీరు 6 నెలల నుంచి బ్యాంక్ లో డబ్బులు వేయడం కానీ తీయడం కానీ చేయలేదు. అకౌంట్ చచ్చిపోయింది. ఇప్పుడు మీరు చేయాల్సింది మీ ఆధార్ కార్డు, బ్యాంక్ కార్డు తెస్తే ఈ సర్వీస్ రిక్వెస్ట్ ఫామ్ ఫిల్ చేశారు అనుకోండి, మీ అకౌంట్ మనీ బ్రతుకుతుంది. కానీ ఇకపై నుంచి 500 కానీ 1000 రూపాయలు కానీ వేసి మీ అకౌంట్ లో లావాదేవీలు మీరు చేయాలి. పి శ్రీదేవి చెప్పండి. మీరు ఈ ఫామ్ ఫిల్ చేసి మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు తేవాలి. అందులో ముఖ్యంగా ఏంటంటే మీ పాన్ కార్డులోని మీ పేరు, ఆధార్ కార్డులోని పేరు కరెక్ట్ గా ఉండాలి. ఓకేనా? ఓకే. జీ రమణ. నమస్తే అండి, చెప్పండి. అది యూపీఐ ట్రాన్స్ఫర్ చేశాను 5,000 రూపాయలు. ఓకే. శ్రీ నాగరాజు గారికి ఆయన చేశాను 5,000 రూపాయలు. ఓకే. పార్టీ కట్టాను మేడం డబ్బులు, నాకు కూడా అకౌంట్ లో కట్ అయింది. ఓకే అండి. బ్లాంక్ వచ్చేషన్స్ వల్ల మీకు అలా అయి ఉండొచ్చు. 24 hours లో మీరు ఎవరైతే అకౌంట్ హోల్డర్ చేశారో వాళ్ళకి పడిపోతుంది. నేను ఆల్రెడీ ఫోన్ చేసినాను ఇంకా పార్టీ. మీరు ఫోన్ చేశారని నేను కాదనట్లేదు, కానీ 24 hours లో మీ అకౌంట్ లో కట్ అయిపోయింది కాబట్టి 24 hours లో వాళ్ళకి పడిపోతుంది. సరే మేడం. ఓకే. లేదండి, మీరు మళ్ళీ రేషన్ కార్డు తెచ్చారా?
ఫామ్ ఇచ్చారంటే నేను మిమ్మల్ని మళ్ళీ మీరు చెప్పారు, మీరు ఒక లెటర్ రాసుకొని వస్తే ఆ లెటర్ ఏమైనా రాస్తారంటే నేను పలానా రోజున అకౌంట్ ట్రాన్స్ఫర్ కొట్టాను, పలానా వ్యక్తి పర్లేదు కానీ నాకు క్యాన్సిల్ అయిపోయిందని చెప్పాలి. నీ ఎక్కడ రాస్తానండి? ఇక్కడ మనుషులే చూస్తానా మిమ్మల్ని చూస్తానా? నేను బ్యాంక్ చేస్తాను మీకు డబ్బులు, నేను లెటర్ రాస్తున్నానంటే మీకు మీరు అడుగు తెలుసుకోవడం డబ్బులుగా తెలుసుకోవడం మీరు చేస్తే అవుతుంది ఎవరైనా నేను చేయడానికి. అమ్మ మీరేంటి చెప్పండి సార్, మీరు లెటర్ రాసుకొని బియ్యం సొంత సైన్ చేయించుకొని అప్పుడు వెళ్ళి చూస్తాను నేను. అక్కడ అడిగితే ఇస్తాను. ఓకే మీకు చెప్పాను ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ దామని, మీరు మళ్ళీ నేను తెచ్చిన ఫోన్ నెంబర్ చెప్పండి. ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మీకు ఎక్కడ మీకు ఏంటండి క్యాష్ పాన్ కార్డ్ ఎందుకండి? ఇదిగోండి పాన్ కార్డ్ అంటే ఇది మీకు ఉందా? లేదు మేడం. లేకపోతే మీ సేవా సెంటర్కి వెళ్ళి క్యాష్ ఎందుకు ఇస్తారంటే ఏటీఎం కార్డు డబ్బులు వస్తాయి. ఏటీఎం కార్డు కాకపోతే మీరు విత్డ్రా ఫామ్ తీసుకొని వేస్తే డబ్బులు ఇస్తారు మీకు. బాక్స్ ఉంది కదా అక్కడ ఉంది, అడగండి ఎవరినైనా. మా బియ్యం సార్ మీరు చెప్తే అర్థం కదా, అంత బిజీగా ఉన్నాం. మీరు 5,000 అని చేసిన నేను చేయలేదు. లెటర్ రాయమని తెచ్చారు. మీ అవసరం గురించి నాకు చెప్పండి. 5,000 కోసం నా అవసరం మీకు ఎందుకంటే నేను చెప్తాను. మీకు నేను క్లియర్ గా లెటర్ రాసుకొని రమ్మన్నాను. లెటర్ ఏది? అక్కడ ఒక మనిషి గేట్ బయట ఉండవు, అవన్నీ రాయమంటే రాస్తారు. లెటర్ రాసుకుంటారు. నేను చెప్పింది అర్థం కాదు, ఏం చేస్తారో ఏమో. ఈ పనుల్లో మోనికా, అదే నేను ఇన్స్పెక్షన్ కి నేను పెట్టాను కదా. ఓకే సార్. సో నేను డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నాను. సరే. ఇది ఏంటంటే మనకి ఈ వేళ కదా మనం లోన్ ప్రాసెసింగ్ చేయాలి. మనం ఎందుకంటే ఈ వేళ లోన్ వ్యాలిడ్ అయింది. మనం ఒక లోన్ కనుక చేయకపోతే మాత్రం మన రీజనల్ ఆఫీస్ మన ఆర్ఎస్ఆర్ రెడీగా ఉన్నారు మన మీద ఫైర్ అయిపోతాయి. సో మనకి ఇట్టి పరిస్థితుల్లో మనకి అయిపోతుంది. రైట్ కాదు అవ్వాలి. ఓకే సార్. ఫైల్ అయితే అవ్వాలి కంపల్సరీ, నో ఎక్స్క్యూజెస్. నేనేమో బ్యాంక్ లో స్టాఫ్ లీవ్ అని చెప్దాం అనుకుంటే ఇతనేమో వచ్చి ఫైల్ ఇంపార్టెంట్ ఉంది. నా సాగు వస్తాను ఎందుకు గుడ్ మార్నింగ్ బ్యాంక్. గుడ్ మార్నింగ్ చెప్పండి. మేనేజర్ సార్ బయటకి వెళ్ళారు. మేడం నాకు స్టేట్మెంట్ కావాలి మేడం. ఓకే సార్. మీ బ్యాంక్ హౌసింగ్ లోన్ పెట్టాను నేను. బిఎం సార్ వచ్చాక కలవమని చెప్పాను. బిఎం సార్ మీరు నాతో మాట్లాడండి. స్టేట్మెంట్ కావాలి మేడం. సార్ స్టేట్మెంట్ ఒక నిమిషం చూస్తాను. చూడరా. ఇది జాయింట్ అకౌంట్ లో ఉందండి? అవునండి.
మీకు స్టేట్మెంట్ జాయింట్ అకౌంట్ అయితే ఎవరైతే పర్సన్ సార్ అదే మా మేడం సార్ బ్యాంక్ వచ్చాను కూడా మేము మాట్లాడాలంటే అది తప్పు కదా మేడం. చాలా డిపాజిట్స్ ఇచ్చారు మేడం, చూడండి ఒకసారి. మాట్లాడండి, ఆయన మాట్లాడుతున్నారు చెప్పండి కదా క్యాష్ కౌంటర్ కలిసి కదా, అదే క్యాష్ కౌంటర్ ఫార్మ్ నింపేశారు కదా, సరేనా? ఏంటమ్మా మీ ప్రాబ్లం చెప్పండి. మీకు యువ మ్యాప్ ఉందా? అందులో చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. రాలేదు కదండి, మీరు ఒకసారి ట్రాన్సాక్షన్ చేశారండి సార్. ఏమైంది ఫైల్? సార్ ఫైల్ నేను చెక్ చేయలేదు సార్. అవును, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, చూసి బ్రాంచ్ ఖాళీగా ఉంటుంది కదా. ఏం కానీ సార్, మీరు ఉండలేదు. ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చూడండి, ఒకసారి తెలుస్తుంది మీకు. ఓకే, నాకు వేరే పని ఉంది, వస్తాను. ఇప్పుడు మీకు మీ ఇంట్లో మీ పిల్లలు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నాయా? ఒకసారి చూపించండి. నేను ఒకసారి చూడండి. చూస్తాం సార్, సార్ పిఎం సార్ వచ్చారు. లెటర్ రాయమన్నారు కదా, నా సార్ ఒకసారి చూపిస్తాను. రైట్ తీసుకుంటే సార్ కూర్చోండి, కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. ఓకే, సరే పిఎం
సార్ ఉన్నారు స్ట్రైట్గా రైట్ తీసుకోండి. చెప్పండి సార్ పర్సనల్ లోన్ కావాలి సార్. సరే కూర్చోండి అక్కడ కౌంటర్లో మేడం ఉన్నారు కదా. మేడం గారు ఏం చెప్పలేదు సార్, ఇలా లోన్ కావాలనుకుంటే సార్ని కలవండి అని చెప్పారు సార్. డాక్యుమెంట్స్ కూడా చెప్పాను మేడం అంటే ఎవరైనా కస్టమర్ వస్తే మీరు ఎవరు కనుక్కోండి వాళ్ళ అవసరం ఏంటి మేడం మీకు ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదు సార్, ఇలా లోన్ కావాలంటే సార్ దగ్గర వెళ్ళి కనుక్కోండి అని ఉన్నాయి. సరే ఒకసారి మీకు కేవైసీ డాక్యుమెంట్స్ ఇవ్వండి. మీకు కేవైసీ డాక్యుమెంట్స్ ఇచ్చినాక మేము ఒకసారి సిబిల్ స్కోర్ చెక్ చేస్తాం. ఓకే సార్. మీ సిబిల్ స్కోర్ చెక్ చేసి మీకు ఏంటంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే సార్. సార్ చూసినప్పుడు నాకు ఎందుకంటే కాదు సార్ పిచ్చర్ కావచ్చు కదా. విజయనగరం క్యాబ్లో కొంచెం అంటే 5,000 రూపాయలు మేడం పార్టీ 5,000 అంటారు, లక్షలు బ్లాక్ అయిపోయినా సార్ ఇక్కడ నా డబ్బు నాకు ఇచ్చేది సార్ నాకు తెలుసు సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, మార్నింగ్ ఒక 2 days నుంచి ఒక కస్టమర్ తిరుగుతున్నారు సార్. 5,000 ఇంకొకరికి వాళ్ళు వేసారంట. ఇతని దగ్గర డబ్బులు కట్టాక పార్టీ డబ్బులు రాలేదంట సార్. లెటర్ రాయమని చెప్పాను. అతను ఉన్నారు సార్, ఒకసారి మాట్లాడారు సార్. సార్ యూపీఐ ట్రాన్స్ఫర్ 10,000 చేశాను సార్. అసలు ఆయనకి లేదు నాకు రాలేదు. బ్యాంక్ అయితే డబ్బులు కట్టేయచ్చు. టెక్నికల్ ఇష్యూ అనేది ఉంది, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా టెక్నికల్ ఇష్యూ అనేది ఉంది సార్. నేను కూడా రాంబాబు నాయకి నేను అమౌంట్ పంపించాను. అవును సార్. 5,000 అది చింతపూర్ నాగరాజు ఆయన పంపించారు. ఆయన హైదరాబాద్ ఉంటారు. ఆ మిడిల్ ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన అకౌంట్ టెక్నికల్ ఇష్యూ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఇష్యూ. ఇది 24 hours మీకు సాల్వ్ అయ్యింది. మీరు ఆల్రెడీ పేపర్ ఇచ్చారు సార్. అది సాల్వ్ చేస్తారు సార్ మీరు అలాగే 24 గంటలు టైం పెడతారు సార్. మా పార్టీ డబ్బులు అవ్వాలి సార్. మాకు మిడిల్ పంపించాలి కదా. నేను ఏదో ఫ్రాడ్ చేయడం ఉన్నా సార్. అంటే మీ కన్సర్న్ మాకు అర్థమైంది, అర్థం చేసుకుంటాం. ఏంటంటే ఇష్యూ అవ్వడం వల్ల మీ మీద కదా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా బ్యాంకు కస్టమర్ సేమ్ ఇష్యూ. సో వెంటనే మీకు సాల్వ్ అయిన వెంటనే మీకు మేము కాల్ చేస్తాం. సరే ఏదో ఫైల్స్ చూడమన్నారు. లీవ్ కావాలంటే ఏం చేస్తారు? మా బ్యాంక్లో మేనేజర్ మీటింగ్ కావాలి అని అంటే ఎన్ని క్వశ్చన్స్ వేస్తారు, ఎప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. ఏంటో అసలు ఇది ప్రతిదీ నా దగ్గరికి పంపిస్తుంటారు అసలు. యాక్చువల్లీ ఏంటో అసలు ఇందాక కస్టమర్ వచ్చారు మళ్ళీ నా దగ్గర పంపించారు. ప్రతిదీ మేనేజర్ అన్ని మేనేజర్స్ కూడా ఎలాగైతే ఇంకా అలాంటప్పుడు వాళ్ళ శాలరీ మాకు చేస్తే బెటరే కదా. అదేదో శాలరీ మేము చేసుకుంటాం అంతా. ప్రతిదీ మేనేజర్ అంటే రీజనల్ ఆఫీస్ నుంచి జోనల్ ఆఫీస్ నుంచి కస్టమర్ నుంచి ప్రతి ఒక్కటి కాల్ చేసి మేనేజర్ సార్ మేనేజర్ ఉన్నారా లేదా, మేనేజర్ ఉన్నారా లేదా. అసలు ఎప్పుడు మారుతారు మీరు అందరూ, ఎప్పుడు పని నేర్చుకుంటారు అసలు. సార్ ఒక ఫైల్ ఇచ్చారు, చెక్ చేయమన్నారు, చూసాను. కానీ ఇప్పుడు ఈ ఫైల్ అందరికి పెట్టుకొని లీవ్ కావాలని అడిగితే లీవ్ ఇస్తారో లేదో. మా పాత బ్యాంక్ మేనేజర్ అయితే మా కొలీగ్స్కి టార్చర్ చూపించేవాడు చదవడానికి. ఇప్పుడు ఈసారి ఏం చేస్తారో చూడాలి. ఫ్లాష్ బ్యాక్. ఈ వర్కులంటే నాకు చూపి
సార్ నాకు ఒక 2 days లీవ్ కావాలి లీవ్ దేనికి పర్పస్ ఏంటి? సార్ యాక్చువల్గా వేరే లీవ్ అవసరం ఉంది, లీవ్ ఉంటారు. అవును సార్. మీరు కూడా లీవ్ లేకపోతే మరి నేనే షర్ట్ ఎత్తుకోవాలి, నేనే ఇంకా లీవ్గా చూసుకుంటాను. సార్ కొన్ని ఎమర్జెన్సీ అవసరం ఉన్నప్పుడు నాకు తప్పదు సార్. సరే సరే, మీ పనే బాగుంది, మీకంటే లీవ్లు హ్యాపీగా దొరుకుతుంది. మాకు లీవ్ కావాలి అంటే అసలు లీవ్ ఎందుకు అడగాలని పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి. సరే ఓకే తీసుకోండి, బట్ పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే అది బట్ కంప్లీట్. అదే అదే యాక్చువల్లీ మీకు ఫోన్ చేస్తే మీ బిజీ వస్తుంది బాగా. అదే అదే అవుట్ ఆఫ్ కాల్ అదే వర్షాలన్నీ మనకు ఉన్నాయి కదా, సో దానివల్ల కొంచెం టెక్నికల్ సాల్వ్ అయిపోయింది. మీకు ఈవినింగ్ మీకు సాల్వ్ చెప్పులు అయిపోతాయి లేదు మా ఊరికి 5,000 కట్ట అయిపోతే ఎవరు రెస్పాండ్ అవుతుంది. ఎక్కడైనా బాత్రూమ్ బ్యాంక్ గ్రామాలకు ఎత్తారు మన ఎల్ఐసి బిల్లు రా ఇక్కడైతే బాబు ఈ బ్యాంక్ అకౌంట్ తినక్క ఓకే మానేదా కుర్చీ ఉంటే ఎవరైందండి? కుర్చీ అక్కడ బాబు కుర్చీ కుర్చీ కూర్చో. అవునవును రైట్ రైట్ అవును. యాక్చువల్లీ మీ సిబిల్ స్కోర్ చెక్ చేశాను. మీ సిబిల్ స్కోర్ చెక్ చేస్తే ఏంటంటే సిబిల్ స్కోర్ బాగా తక్కువ ఉంది. ఎంత మీది 625 ఈ సిబిల్ స్కోర్. అంటే యాక్చువల్లీ ఏంటంటే దాని సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న కారణం 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీరు ఇప్పుడు ఒక లోన్ తీసుకున్నారు, లోన్ తీసుకొని 1 time సెటిల్మెంట్ ద్వారా మీరు ఆ లోన్ అనేది చేశారు. అంటే ₹1,00,000 మీకు అవుట్స్టాండింగ్ ఉంటే దాంట్లో 10,000 మీరు కట్టి మిగతా 100,000 అనేది మాఫీ అయ్యింది. ఒకటి అదే 1 time సెటిల్మెంట్ కనుక మీరు లోన్ తీసుకున్నారు. రెండోది ఏంటంటే అంటే మీ బంధువు మీ రిలేటివ్ ఎవరు ఈ మన చిన్న చిన్న యాప్స్ ఉంటాయి చూడండి, 2,000 3,000 ఉన్నట్టు చిన్న చిన్న యాప్స్ ఉంటాయి ఆన్లైన్ ఎవరు అదేదో కొనేసి కట్టడం మానేశారు. దానివల్ల కూడా మీకు సిబిల్ స్కోర్ మీకు బాగా ఎక్కుతాయి. మూడో విషయం ఏంటంటే మీరు బాగా ఎంక్వైరీ చేస్తున్నారు, బ్యాంక్ టు బ్యాంక్ ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే నాకు ఈ లోన్ కావాలి ఆ లోన్ కావాలి ఎంక్వైరీ బాగా చేస్తున్నారు. ఆ ఎంక్వైరీ చేయడం వల్ల ఏంటంటే దానివల్ల కూడా మీ సిబిల్ స్కోర్ ఎందుకు పడిపోయింది. ఎంక్వైరీ ఏంటంటే మామూలుగా ఎక్కువ ఎంక్వైరీ చేసామంటే మాత్రం సిబిల్ స్కోర్ మనకి ఎఫెక్ట్ అనేది అవుతుంది. ఎందుకంటే ఒకటి ఫ్రీక్వెంట్ ఎంక్వైరీస్ అంటే మాత్రం సిబిల్ స్కోర్ మీకు ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ 1 time సెటిల్మెంట్ అన్నారు కదా సార్, మీ బ్యాంక్ వాళ్ళే ఇలా కాల్ చేసి నేను ఇంకా లోన్ కట్టలేదు కదా అని మీరు ఇంకా ఈ 1 time సెటిల్మెంట్ కింద నాకు ఇంకొక 20,000 పే చేసేమన్నారు, లోన్ క్లియర్ చేసేమని చెప్పారు. అప్పుడు మీ బ్యాంక్ నుంచి వచ్చినది కాబట్టి మాకు ఎలా సార్ అది సిబిల్ స్కోర్ రాబోతుంది? అంటే ఎందుకంటే ఇప్పుడు సిబిల్ స్కోర్ మామూలుగా మనం ఏ లోన్ తీసుకున్నాం కదా, మనం ప్రతి నెల యథావిధిగా కట్టుకుంటూ పోతే ఆ లోన్ అనేది మనం క్లోజ్ అయిపోతుంది. సిబిల్ స్కోర్ మీరు చెక్ చేసుకుంటే లోన్ క్లోజర్ మనకు కనిపిస్తుంది. కానీ మీరు 1 time సెటిల్మెంట్ ద్వారా మీరు చేశారు కాబట్టి 1 time సెటిల్మెంట్ ద్వారా ఏంటంటే లోన్ సెటిల్ అని మనకు కనిపిస్తుంది. అక్కడ ఏంటంటే మీ ప్రకారంగా లోన్ క్లోజ్ అయిందని మనం అనుకుంటాం, కానీ బ్యాంక్ ప్రకారంగా ఇంకా అవుట్స్టాండింగ్ ఉన్నట్టే. మీకు మళ్ళీ మీకు లోన్ కావాలి అంటే మీరు ఏం చేయాలంటే మీ లోన్ ఏవైతే మాఫీ అయిందో ఆ మాఫీ అయిన అమౌంట్ అప్పటి నుంచి ఈ రోజు వరకు వడ్డీ ఎంతైతే ఉందో మొత్తం కట్టుకుంటే సెటిల్మెంట్ నుంచి క్లోజర్ వస్తుంది. అప్పుడు మీకు లోన్ అనేది అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. సో సారీ టు సే బట్ మీకు లోన్ అనేది మరి మీకు రాదు. బట్ ఒక పనులు అన్నమాట అసలు మీకు ఏమంటారు, మీరు దేనికోసం వచ్చారు, లోన్ పర్పస్ ఏంటి అసలు? లోన్ పర్పస్ ఏంటంటే నేను బ్యాంక్ వెళ్ళాలి, బ్యాంక్ పర్సనల్ లోన్ కోసం ఇలా అమౌంట్ ఇలా చేసుకుని తాకట్టుగా మా BMW కార్ ఉంటుంది సార్, తాకట్టుగా BMW కార్ ఒక 2 lakh కావాలి సార్. 2 lakhs లోన్కి BMW కార్. BMW కార్ 2 లక్షల లోన్కి BMW కార్ కావాలి. అదే సార్ మీకు BMW కార్ ఉంది కదా, మరి 2 lakhs ఎందుకు? మరి ఏంటి అసలు అవసరం ఏంటి? ఇది పర్పస్ ఏంటంటే సార్, ఇప్పుడు నేను బ్యాంకాక్ వెళ్ళాలనుకుంటున్నాను సార్ 2 months అనేది. అక్కడ ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్ దగ్గర నా BMW కార్ అనేది పార్క్ చేసుకున్నాను సరే, పార్కింగ్ ఛార్జెస్ కానీ తర్వాత సెక్యూరిటీ పర్పస్ అంతా కూడా చూసుకుంటే
కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, నెక్స్ట్ సెక్యూరిటీ కూడా తక్కువ ఉంటుంది. అదే మీ బ్యాంక్లో కానీ ఇలా మేము లోన్ కోసం నా వెహికల్ అనేది బ్యాకప్ పెట్టుకుంటే అంటే మీరు ఫారం కాదు, ఇంకోటి చాలా పెద్దది. మీ ప్లానింగ్కి నిజంగా విజువల్ అయిపోతుంది. ఇంక్రీజ్ అవ్వాలి అంటే లోన్ తీసుకుని కట్టాలి. ఇప్పుడు ఈ వన్ టైం సెటిల్మెంట్ అన్నారు కదా సార్, ఇప్పుడు అది లోన్ క్లియర్ అవుతుంది సార్. ఇప్పుడు నేను ఇప్పుడు నా మొత్తం పే చేసుకుంటాను లోన్ మీరు ఎంత మాఫీ అయిందో ఆ మాఫీ అమౌంట్ ప్లస్ వడ్డీ. వడ్డీ అంటే అప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంత వడ్డీ ఉందో ఆ వడ్డీ మొత్తం కట్టేసుకుంటే అప్పుడు మీకు సెటిల్మెంట్ నుంచి క్లోజర్లో వస్తుంది మీకు లోన్ అనేది. అప్పుడు మీకు సిబిల్ స్కోర్ అనేది మీకు ఇంప్రూవ్ అవుతుంది. ఒకసారి సిబిల్ స్కోర్ మీకు ఇంప్రూవ్ అయినాక మీకు ఏ బ్యాంక్ నుంచి లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ ఇంట్లో కూడా మన లోన్స్ అనేది ఇంకా అంతే అంతే. అంటే ఆన్లైన్ తీసుకోవచ్చు. ఈ చిన్న చిన్న యాప్స్ ఏవో ఉంటాయి, 2000 3000 అనేది ఉంటాయి. అది తీసుకుంటారు కానీ తీసుకునే విషయం అనేది మర్చిపోతారు చాలా మంది. దానివల్ల కూడా మన సిబిల్ స్కోర్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. మేడం నా పేరు వినయ్ కుమార్. ఇప్పుడు నైరేట్లో నేను ట్రైనింగ్ అయ్యాను మేడం, కంప్యూటర్ టీడీపీ. నాకు ఇప్పుడు లోన్ అనేది కావాలి షాప్ అనేది కట్టడానికి. దానికి సంబంధించి ఏం ప్రాసెస్ చేయాలి? కేవైసీ డాక్యుమెంట్స్ కావాలండి. ఏంటండి మేడం? ఆధార్ కార్డు, పాన్ కార్డు, తర్వాత మీరు ఉద్యమి ఆధార్ అమౌంట్ ఉంటుంది, అది కావాలి. అవి తెస్తే మీరు ప్రాసెస్ మనం చేయొచ్చు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే మీ సిబిల్ స్కోర్ అనేది చెక్ చేయాలి. ఓకే. అందులోనే మీకు లోన్ వస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి. ఓకేనా? ఆ డాక్యుమెంట్స్ పట్టుకొని మీరు ఈవినింగ్ అని అది ఎక్కడ ఉన్నాయి? అదే కొంచెం అది ఒక టైప్ పడుతుంది. ఇష్యూ అయితే పళ్ళు చూపించు. మీరు ఆధార్ కార్డు ముందు రేషన్ అనేది కేవలం ఓన్లీ అయితే పాస్పోర్ట్ అక్కడ క్యాష్ కౌంటర్ ఉంటుంది. క్యాష్ కౌంటర్ లోనే విత్డ్రా ఫామ్ ఉంటుంది. ఆ విత్డ్రా ఫామ్ మీకు ఎంత డబ్బులు కావాలంటే డబ్బులు రాసుకొని అక్కడ క్యాష్ కౌంటర్ ఇచ్చేది. అక్కడ మేనేజర్ ఉంటారు. మీకు మేనేజర్ యూజ్ చేస్తే అక్కడ మీకు సైన్ చేసి వెరిఫై చేసి మీకు డబ్బులు కావాలి ఇచ్చేమని చెప్పేసారు. ఇంకా 10 రావాలి. అక్కడ బాగానే ఉంది. నేను మేనేజర్ జనరేటర్ అయ్యి సార్, ఎక్స్క్యూజ్ మీ. స్మైల్ అవ్వాలి. లోన్ కోసం అంత బాగానే ఉంది. చెక్ చేసి రైట్. ఒకసారి నేను స్కోర్ ని చెక్ చేసి ఒకసారి చెప్తాను. వినయ్ కుమార్. వినయ్ కుమార్. మేడం గుడ్ మార్నింగ్. అదే నేను నా డాక్యుమెంట్ ఇచ్చాను కదా. చూడండి, మీ సిబిల్ స్కోర్ చెక్ చేశాను, అంత బాగానే ఉంది. సార్తో ఇదే మాట్లాడండి. నేను ఒకసారి సార్ ఇప్పుడు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. అదే నా పేరు వినయ్ కుమార్. ఓకే. నేను నా మేనేజర్కి లోన్ డాక్యుమెంట్స్ కేవైసీ సంబంధించి ఆధార్ కార్డు పాన్ కార్డు. యాక్చువల్లీ అదే చూస్తున్నాను. మీ కేవైసీ డాక్యుమెంట్స్ చూస్తున్నాను. మీ సిబిల్ స్కోర్ అంతా బాగుంది. మీ సిబిల్ స్కోర్ అంతా చాలా బాగుంది. చెప్పండి. అదే లోన్ అనేది నాకు కావాలి సార్. నేను ఇక్కడ మన నైరేట్లోనే ట్రైనింగ్ అయ్యాను 45 days. నైరేట్ అంటే మన జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు కోలాబరేషన్.
కాంతారా 3 నాగరాజు గారు మాకు ఏంటంటే విషయంలో మాకు బాగా నేను ఇక్కడ నైరేట్లోనే ట్రైనింగ్ అయ్యాను. ఓకే. కంప్యూటర్ టీడీపీ ట్రైనింగ్ అయ్యాను సార్. మాకు ట్రైనింగ్ ఉంది. నైరేట్ అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా ఏమంటారు జిఎం అవకాశం ఫౌండేషన్. నాగరాజు గారు అంటే నేను నాగరాజు గారు మంచి పరిచయం మాకు ఏంటంటే ఆ టైంలోనే మాకు లోన్స్ విషయంలో కానీ ఇంకా చాలా బాగా హెల్ప్ చేశారు సార్ ఉన్నా సార్ మనం సార్ లోన్ కావాలి. కంప్యూటర్ సెంటర్ పెట్టాలని నైరేట్ టీడీపీ ఒకటి నేర్పిస్తారంటే ఇంకేమైనా నేర్పిస్తారా లేదు సార్. టీడీపీతో పాటు కంప్యూటర్ టాలీ కానీ ఓకే. తర్వాత టైలరింగ్, ఏసీ మెకానిక్, ఓకే. హౌస్ వైరింగ్, ఓకే. చాలా రకాల ట్రైనింగ్స్ అది నేర్పిస్తాం సార్. రైట్. దాదాపు నేను కూడా కొంతమందికి నేను ట్రైనింగ్ అనేది బాగుంటుంది అనేసి చాలా మంది చెప్పాను సార్. ఆ విధంగా మా ఫ్రెండ్స్ ఒక 5-6 మంది ఏసీ మెకానిక్ అనేసి తర్వాత కంప్యూటర్ టాలీ అనేసి కొంతమందికి నేను పంపించాను సార్. ఓకే. ఇప్పుడు మీరు ఏ పర్పస్ కోసం వచ్చారు బ్యాంక్ ఇక్కడ? నేను ఇప్పుడు షాప్ పెట్టాలనుకున్నాను సార్. నేను ఓకే. షాప్ పెట్టాలనుకుంటారు. ఓకే. చెప్పండి. నాది డిగ్రీ అయిపోయింది, కానీ మరి ఇంకా ఓన్గా ఏదైనా బిజినెస్ అది స్టార్ట్ చేయాలనేసి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత థాట్స్ వచ్చి దానివల్ల నేను ఇప్పుడు పెట్టాలనుకుంటే అంటే ట్రైనింగ్ పీరియడ్ ఎప్పుడు పూర్తయింది ట్రైనింగ్? నాది లాస్ట్ మంత్. ఓకే. సో ఇప్పుడు మీరు స్టార్ట్ చేద్దాం. అవును సార్. ఓకే. అంటే ఎక్కడ మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? నేను ఇప్పుడు దగ్గర సర్వే అనేది చేశాను సార్, ఎక్కడ బిజినెస్ అనేది బాగానే ఉంటుందని. ఆ విధంగా అయితే ఎంఆర్ ఆఫీస్ పక్కన అయితే కొంచెము చాలా మంది జనాలు వస్తారు. దాని తర్వాత నాకు జిరాక్స్ కానీ తర్వాత ఇంటర్నెట్ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాలి, ఆటోమేటిక్ ఉంటాయి అనేసి నేను అక్కడ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఓకే. సో మొత్తం మీకు ఎంత పెట్టుబడి అవుతుంది? నాకు 1,50,000 వరకు కావాలి సార్. నాకు అంటే మీకు షాప్ పెట్టడానికి 1,50,000 అవుతుంది. 1,50,000. అంటే 1,50,000 అంటే మీరు ఏకే కొందాం అనుకుంటున్నారు? నేను ముందు షాప్కి నేను రెంట్ అనేది అడ్వాన్స్ పే చేయమన్నాను సార్, ఒక 3 months లాగా. ఓకే. దానికి ఒక 30,000 అవుతుంది. ఓకే. అదేవిధంగా మీ కంప్యూటర్లు, ప్రింటర్, స్కానర్, ఓకే. కొన్నటువంటి సంబంధించిన ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఆ వస్తువులన్నీ కొనాలనుకున్నాను. ఓకే. ఓకే. రైట్. రైట్. సో మాకు అంటే యాక్చువల్గా ఏంటంటే మీ సిబిల్ స్కోర్ చెక్ చేసాం కాబట్టి మీ సిబిల్ స్కోర్ చాలా బాగుంది. మేము ఇన్స్పెక్షన్ కూడా వస్తాము. ఓకే. ఇన్స్పెక్షన్ అయినాక యాక్చువల్గా ఏంటంటే ప్రతి మీరు ఎంఎస్ఎంఈ బారోవర్ ఉన్నాము. ఎంఎస్ఎంఈ బారోవర్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఏ వ్యాపారం ఏదైనా సరే ఎంఎస్ఎంఈ బారోవర్ అంటాం. ఈ ఎంఎస్ఎంఈ బారోవర్ అనే దానికి ఏంటంటే ప్రతి వాళ్ళకి ఉద్యమ ఆధార్ రిజిస్ట్రేషన్ అనేది ఒక ఫామ్ ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫామ్ ఇది. ఈ ఫామ్ అనేది చాలా మటుకు కంపల్సరీ. ఈ ఫామ్ ఉంటేనే మన ఉద్యోగాలు అనేది మనం చేయగలం. ఈ కేవైసీ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, ప్యాన్ కార్డు ఇచ్చారు. అదేవిధంగా ఉద్యమ ఆధార్ రిజిస్ట్రేషన్ కూడా మీరు చేసుకోవచ్చు. అది మీరు ఏమంటారు, మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు, లేదు అంటే మీరు మీ సేవ సెంటర్గా లేదు, నాకు నైరేట్లోనే వీటి గురించి చెప్పారు సార్. ఓకే. ఆల్రెడీ సార్ చెప్పాను, ఉద్యమ ఆధార్ కూడా నేను చేశాను సార్. ఓకే. అంటే అది ఏ విధంగా చేయాలి, దీంతో పాటు మీకు ఇది కూడా నేర్పిస్తారు. మాకు ఇది కూడా చెప్పారు సార్. అంటే బిజినెస్ సంబంధించి కస్టమర్స్ ఏ విధంగా మాట్లాడాలి, ఓకే. తర్వాత ఏ విధంగా కస్టమర్స్ పెంచుకోవాలి, తర్వాత బిజినెస్ ఏ విధంగా చేయాలి, మనం ఎంత రిస్క్ తీసుకోవాలి, అటువంటివన్నీ కూడా మాకు స్కిల్తో పాటు ఇవి కూడా నేర్పించారు సార్. ఓకే. సో స్కిల్ ట్రైనింగ్తో పాటు మీకు ఇది కూడా మేము చేపిస్తాం. రైట్. రైట్. బాగానే ఉంది. ఇంకా ఏంటంటే మనకి కేవైసీ డాక్యుమెంట్స్ కావాలి, ఉద్యమ రిజిస్ట్రేషన్ కావాలి, అదేవిధంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా కావాలి. అది మరి మీకు చెప్పారు దాని గురించి? ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా చెప్పారు సార్. ఓకే. 1,50,000 ఏంటంటే అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మీకు ఎలాగో కంప్లీట్గా అవగాహన ఉంటున్నారు కాబట్టి మీరు చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళే అవసరం లేదు. సో మీకు ఎలా చేయాలో నాకు తెలిసి మీకు అర్థమే ఉంటుంది. అంటే మీరు చెప్పే ప్రకారం ఏంటంటే మీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది మీకు చెప్పే ఉంటారు. సో మీ 1,50,000 అనేది ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, వేరియబుల్ కాస్ట్ ఎంత, ఫిక్స్డ్ అసెట్స్ ఏంటంటే ఒక లిస్ట్ లాగా రాసుకుంటే అప్పుడు మీకు టోటల్ కాస్ట్ అనేది వస్తుంది. సో దాంట్లో మీకు ఎంత కావాలి, మీ దాంట్లో మీకు లోన్ మీకు ఎంత కావాలి, మీకు 1,50,000? నాకు లోన్ అయితే ఒక 1,30,000 వరకు కావాలి. మా దగ్గర అయితే ఒక 20,000 ఉన్నది. ఓకే. ఓకే. 20,000 అనేది నేను మార్జిన్ మనీగా మిగతా అమౌంట్ నాకు లోన్ ఓకే. సో 1,50,000 మీరు ఏవైతే మీరు కొనుక్కుందాం అనుకుంటున్నారో అది మీరు ఎక్కడైతే మీరు కొనుక్కుందాం అనుకుంటున్నారో కొటేషన్ కావాలి. కొటేషన్ కావాలి. ఎందుకంటే షాప్ నుంచి కొటేషన్ కావాలి. ఆ
ఆ కొటేషన్ ఏవైతే ఉంటుందో బ్యాంక్ ఎప్పుడైనా సరే మీరు పెట్టే కొటేషన్ దానికి ఫుల్ అమౌంట్ ఎక్కువ ఇవ్వదు బ్యాంక్. అంటే కొటేషన్ 1,50,000 అయితే 10% అనేది మీరు మార్జిన్ మొత్తం పెట్టుకోండి. అంటే 1,30,000 వరకు మీకు బ్యాంక్ మీకు ఇస్తుంది. ఇప్పుడు కొటేషన్ అయితే అమౌంట్ మాకు పడుతుంది సార్, లేకపోతే మీ అకౌంట్ అనేది పడుతుంది. వెంటనే ఉన్నారు కదా, మీ కొటేషన్ ఎవరైతే మీరు తీసుకుందాం అనుకుంటారో ఆయన అకౌంట్ లో పడుతుంది. పడ్డాక మీకు టీడీ ఇస్తాం. టీడీ కానీ లేదంటే మీకు ఆర్టీసీ ద్వారా మీకు ట్రాన్స్ఫర్ చేస్తాం. బట్ నిజంగా చెప్తున్నాను, యాక్చువల్లీ ఏంటంటే మీలాగా ఎంత ఏమంటారు ఇంత నాలెడ్జ్ అంటే ఒక బ్యాంక్ లోన్కి కావాలి అంటే ఓకే అంతా కటింగ్ మన హ్యాండ్ పే ఎంత వస్తుంది, ఈ డబ్బులతో మనం ఎంత కట్టడం అనేది చాలా క్లారిటీ. ఇలాంటి క్లారిటీ కనుక ఉంటే మాత్రం ఎవరికైనా సరే బ్యాంక్ మాకు ఇవ్వడానికి అంత ఈజీగా ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే అసలు బ్యాంక్ లోన్ రావడం అనేది కష్టం, రేపు బాగా తీసుకొస్తారు. ఎందుకంటే మేము అడిగే డాక్యుమెంట్స్ మీరు వెంటనే చెప్తే మీకు ఏం కావాలో మీకు క్లారిటీ ఉన్నప్పుడు మీకు సులువుగా ఉంటుంది, మాకు సులువుగా ఉంటుంది. బట్ నిజంగా మీ ట్రైనింగ్ ఇష్యూ అనేది చాలా బాగా చెప్తారు. బట్ ట్రైనింగ్ ఇష్యూ బాగా చెప్పినా కూడా మీరు ఏం చేద్దాం అనుకుంటారని ఒక క్లారిటీ ఉంటుంది. మీ ఎడ్యుకేషన్ మాత్రం నిజంగా అదేవిధంగా మీరు క్లారిటీ, మీ విజన్ కి, మీ ఎక్స్పీరియన్స్ కి, మీ క్లారిటీ. బట్ యాక్చువల్గా ఇంకోటి నేను చెప్తాను ఏమనుకుంటానంటే, ఇప్పుడు మీరు బ్యాంక్ వచ్చి మీరు ఏమంటారు ఇలా లోన్ అప్లై చేస్తున్నారు కదా, ఇదే కాకుండా మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ఇంట్లో కూర్చొని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అది జన్ సమర్థ పోర్టల్ అని ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మన బ్యాంక్ ఏంటంటే మొబైల్ బ్యాంక్ ఏమంటారు ఆన్లైన్ ముద్ర ఎస్టీపీ అని ఒక స్కీమ్ లాంచ్ చేసింది. అది మీరు మొబైల్లో చూసుకొని మీరు మొబైల్లోనే మీరు అది రిజిస్టర్ చేసుకోవచ్చు. బ్యాంక్ లో వచ్చే అవకాశం కూడా మీకు ఉండదు, ఆటోమేటిక్ ప్రాసెస్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు కొత్తగా మీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి నేను మీకు ఒక చిన్న ఐడియా ఇస్తాను. వాళ్ళు చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు ఏంటంటే మీరు బిజినెస్ మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కదా, మీకు కస్టమర్ పేమెంట్ చేసుకుంటారు కదా, ఆ పేమెంట్ ఏవైతే ఉంటుందో అది మీరు చేతికి అందుకోకుండా ఆ డబ్బులు అనేది మీరు అకౌంట్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారు. ఫోన్ పే కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు చేయించుకున్నారు. దాని ద్వారా చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ట్రాన్సాక్షన్స్ అనేది మీ అకౌంట్లో చూపిస్తుంది. ఫ్యూచర్ లో మనకి ఎప్పుడైనా ఒక పెద్ద లోన్ మనకు కావాలి అనుకుంటే మీరు ఏ వ్యాపారం చేస్తున్నారని బ్యాంక్ అడుగుతుంది. ఇప్పుడు నేను వ్యాపారం చేస్తున్నాను, మీ దగ్గర ప్రూఫ్ ఉంది, కానీ మనకి బ్యాంక్ ప్రూఫ్ ఏంటి వ్యాపారం చేస్తున్నారు అనేది. దానికి ప్రూఫ్ ఏంటంటే ఈ అకౌంట్ లో ఉండే ట్రాన్సాక్షన్స్. ఆ ట్రాన్సాక్షన్స్ మొత్తం మీకు అకౌంట్ లో చూపిస్తే, అదే మీ స్టేట్మెంట్ బ్యాంక్ చూపిస్తే మాత్రం మీకు వ్యాపారం అనేది ఫ్యూచర్ లో ఇంకా పెద్ద లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మీరు పెట్టుకోండి. థ్యాంక్ యూ. ప్రెసెంట్ అది క్లోజ్ చేసాం సార్, కానీ లోన్ ఎలా ఉందన్నారు కానీ టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 6:37 అయిపోతుంది. అవును సార్, కానీ మనం చెప్పాల్సింది ఏంటంటే బ్యాంక్ జాబ్ అనగానే 10 to 4 అని అనుకుంటారు సార్. కానీ మనం ఇక్కడ ఎంత ప్రెషర్ పడుతున్నామో, ఎంత టైం వరకు వర్క్ చేస్తున్నామో ఎవరికి ఐడియా ఉంటుంది. ఐ హోప్ అందరూ అర్థం చేసుకుంటారు. అది ఎందుకంటే యాక్చువల్గా ఏమంటారు, బ్యాంకింగ్ జాబ్ అనేది ఒక 10 to 4 అని లాగే అనుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే దాంట్లో పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది అంత కష్టం ఏంటంటే. 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, టైమ్స్ అనేది మనకు తెలియదు. ఇప్పుడు సూర్యం ఉదయించినప్పుడు మనం వస్తాం, రాత్రి అయినప్పుడు ఎప్పుడు వెళ్తూ ఉంటాం. ప్రతిదీ ఇప్పుడు బ్యాంక్ రష్ ఉంటారు. స్టాఫ్ మెంబర్స్ కూడా లీవ్ లో ఉన్నారు కాబట్టి రష్ అదే ఇది అకౌంట్ చనిపోయిందని ఒకరు, అమ్మఒడి పడిందని ఒకరు, పాస్బుక్ ప్రింటింగ్ అని ఒకరు, డబ్బులు తీసుకోవడానికి ఒకరు, ఆఫర్ అని ఒకరు, డబ్బులు కట్ అయిపోయిన ఒకరు, లోన్ కావాలని ఒకరు, అలా ప్రతిదీ గవర్నమెంట్ స్కీమ్స్ అని ప్రతిదీ బ్యాంక్ మీద పడుతూ ఉంటాం. అలాగే కానీ చెప్పాలంటే చిత్తగుప్తుడి కన్నా లేదా ఇప్పుడు మనం అందరూ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ. ఇప్పుడు మారుతుంది చూసాం. థ్యాంక్ యూ.